ఎన్నికల ముందు సూపర్ సిక్స్లు, ఎన్నికల తర్వాత సూపర్ షాక్లు, ఎన్నికల ముందు చేతుల్లో గ్యారంటీ పత్రాలు, ఎన్నికల తర్వాత జనాల చెవుల్లో ఎల్లో పూలు. ఇప్పుడు చంద్రబాబు కొత్త స్కీమ్ తీసుకురాబోతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చెప్పి ఎగ్గొట్టిన 300 హామీల లిస్టులో 2024 మేనిఫెస్టోను కలిపేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఈ స్కీమ్ పైనే కసరత్తు చేస్తున్నారు. లేకపోతే ఏంటి సార్? తల్లికి వందనం అన్నారు, బడికి వెళ్లే ప్రతి పిల్లాడికి 15,000 అన్నారు, ఆఖరికి జీవో రిలీజ్ చేశారు. అందులో తల్లికి మాత్రమే 15,000 అని రాశారు. గట్టిగా నిలదీసేటప్పటికీ పిల్లలందరికీ ఇస్తాం, కాకపోతే వచ్చే ఏడాది కమిటీ వేసి రోడ్ మ్యాప్ తయారు చేస్తాం అంటున్నారు. అంటే ఈ ఏడాది పిల్లల్ని స్కూలుకు పంపకుండా ఇంట్లోనే పెట్టుకోవాలా అని ప్రశ్నిస్తే, పంపితే పంపండి, పంపకపోతే ఇంట్లోనే ఉంచుకోండి. మళ్ళీ చెబుతున్నా, పంపితే పంపండి, పంపకపోతే ఇంట్లోనే ఉంచుకోండి అనే సమాధానం రాకపోయినా మీనింగ్ మాత్రం అదే వస్తోంది. ఇక 3 సిలిండర్లు వచ్చేది లేదు, వంటింట్లో గ్యాస్ పొయ్యి వెలిగేది లేదు. అవన్నీ వట్టి గ్యాస్ మాటలేనట సార్. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, నాదెండ్ల మనోహర్ గారు. అవునా? అయితే మిగతా పథకాల మాటేంటి అంటారా? ఆ పథకం ఈ పథకం అని కాదు సార్, అన్ని పథకాలను ఎగ్గొట్టడమే వీరి పథకం. మరి ఇలా చేస్తే ప్రజలు ప్రశ్నించరా? ఈ ప్రభుత్వాన్ని నిలదీయరా అని అమాయకంగా అడగకండి. వాళ్లను డైవర్ట్ చేయడానికే అబద్ధాల శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. బడ్జెట్ పెట్టకుండా చేతులెత్తేశారు. దీనంతటికీ కారణం జగన్ అని ఎల్లో పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు చెప్పింది నిజమని నమ్మే ఎల్లో మేధావులు ఉన్నంత కాలం అమాయక జనం మోసపోతూనే ఉంటారు. ఒక్క 10 పాయింట్లు చెబుతాను సార్, చంద్రబాబు చేసింది మోసమని మీరే అంటారు. పాయింట్ నెంబర్ 1, అబద్ధాల శ్వేతపత్రాలతో కాలక్షేపం, మేనిఫెస్టోలోని హామీలకు యగనామం. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 2, పిల్లల్ని బడికి పంపాలా లేదా మీ ఇష్టం, వచ్చే ఏడాదే ప్రతి తల్లికి వందనం. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 3, ఓట్ల కోసం అప్పుడు గ్యాస్ మాటలు, వంటిళ్లపై ఒట్టు, ఇప్పట్లో లేవు 3 సిలిండర్లు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 4, భృతి కోసం ఆశగా నిరుద్యోగులు 3,000 కాదు, వారికి మిగిలింది 3 నామాలు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 5, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూపులు, పై చదువుల కోసం చేతికి రాని సర్టిఫికేట్లు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 6, సుఖీభవ కోసం ఆశగా రైతన్న, సీజన్ మొదలైన ఇచ్చిన పెట్టుబడి సాయం 0. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 7, 19 ఏళ్లు నిండినా అందని 1500, మరో 5 ఏళ్లైనా యువతలకు తప్పవు ఎదురుచూపులు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 8, ఇప్పట్లో ఫ్రీ బస్సు ఎక్కలేరు, ఆర్టీసీపై ఒట్టు, ఈ ఉచిత బస్సు జీవితకాలం లేటు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 9, నాడు జగన్కు మించిన స్కీములంటూ గ్యారంటీ పత్రాలు, నేడు లబ్ధిదారుల చేతిలో శ్వేతపత్రాలు. సూపర్ మోసం అంటే ఇదే గురు. పాయింట్ నెంబర్ 10, జగన్ పథకాలిస్తే శ్రీలంక అవుతుందంటూ గగ్గోలు, నేడు ఒక్క పథకము ఇవ్వకుండానే 14,200 కోట్ల అప్పులు. సూపర్ మోసం అంటే ఇదే గురు. ఈ 10 పాయింట్లు వింటేనే మనకు అర్థమైపోతుంది అసలు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు సార్. 2014లో ఇదే చెప్పారు, అప్పుడు కూడా 300కు పైగా హామీలు ఇచ్చారు. ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా సర్దుకొని పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. వాటిని వీటిని మిక్స్ చేస్తే ఏమవుతుంది? ఆ 300 ప్లస్ ఇది ఒక 100 వేసుకుంటే ఒక 400 అవుతుంది. అంతకంటే పెద్ద జరిగేది ఏం లేదు. ఇదే కొత్త స్కీమ్ అని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్. ఇవన్నీ సరే కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విందాం. తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా, మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. చూశారు కదా ఎంత వందనం అని ఎంత దీర్ఘం తీశారు. కానీ ఆ పథకం కనిపెట్టిందే నేను అని చెప్పారు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ఆ పథకం గురించి మాటే లేదు. ఈ పథకం గురించి ఎంత చెప్పారు కదా, సరే ఇంకా బాగా ప్రచారం, చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చాలా గొప్పగా ప్రచారం చేసిన వ్యక్తి ఎవరని దేశంలో ఎవరిని అడిగినా చెప్పే
మనకు వినిపించే ఒకే ఒక పేరు నిమ్మల రామానాయుడు గారు, ప్రస్తుతం మంత్రివర్యులు. వారు ఆ రోజు ఏం చెప్పారనేది ఒకసారి గుర్తు చేసుకుంటే తల్లులందరికీ కూడా బాగుంటుంది. ఎందుకంటే గట్టిగా నిలదీసి అడగాలి కదా, మనం అడగాలంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాలిగా. ఆ రోజు మన ఇళ్ళకి వచ్చి ఏం చెప్పారు వారు, మన ఇంట్లో పిల్లల్ని చూసి ఏం మాట్లాడారు, పిల్లలకి చాక్లెట్లు ఇచ్చినంత ఈజీగా హామీలు ఇచ్చి వెళ్ళిపోయారుగా. ఒకసారి అది చూపించండి. హుషారుగా ఉన్నారు ఏమ్మా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే కదా, బాగా ఉంది. సరే, నమ్మారు ఇది ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నమ్మారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆ పథకాన్ని కనిపెట్టింది నేనే అని చెప్పారు. ఓకే, ఇక్కడైతే నిమ్మల రామానాయుడు గారు అయితే ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి 15,000, వీడికి 15,000, ఈ పాపకు 15, ఆ పాపకు 15, ఆ బిడ్డకు 15, అమ్మ నీకు 18,000, ఇట్లా అందరికీ చెప్పుకుంటూ పోయారు. ప్రజలు నమ్మారు, ఓట్లేశారు, గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏం చేశారు, ఎక్కడయ్యా పథకం అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎందుకంటే మే, జూన్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే మే నెల కల్లా ప్రతి తల్లి ఖాతాలో 15,000 పడేవి. కానీ పడలేదు. సరే, ఇస్తారా ఇవ్వరాని గట్టిగా నిలదీసేటప్పటికీ ఒక జీవో రిలీజ్ చేశారు సార్. జీవో రిలీజ్ చేశారు. అందులో మీకు ఇదివరకే చూపించాను నేను. ఆ జీవోలో ఉన్న పాయింట్ని మనం పట్టుకోకపోయి ఉంటే ఈరోజు తల్లులందరూ మోసపోయి ఉండేవాళ్ళు. గట్టిగా మనం నిలదీశాం కాబట్టి దారికొచ్చారు. The government provides a direct annual financial assistance of rupees 15,000 to mothers whose children are studying from class 1 to class 12, ensuring a 75% attendance, duly processing the required validation for identifying the eligible BPL families. ఇందులో తల్లికి మాత్రమే 15,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. దాంట్లో ఒక పాయింట్ని మనం పట్టుకున్నాం. ఇన్ని పేజీలు ఉన్నాయి చూశారు కదా. మనం పట్టుకోకపోయి ఉంటే మోసపోయేవాళ్ళం. అమ్మకు అబద్ధం చెప్పేశారు. అమ్మకు అబద్ధం చెప్పారు. ఇది దారుణం. ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నారు కదా అని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి బయట ఆయన మాట్లాడింది ప్రచారంలో, అది వినిపించా. తర్వాత నిమ్మల రామానాయుడు గారు మాట్లాడింది, అది వినిపించా. అది వినిపించిన తర్వాత దారికొచ్చింది ఈ ప్రభుత్వం. వచ్చింది, మంచి జరగాలి. నమ్మి ఓట్లేసినందుకు మంచి జరగాలి. ఎస్, ఆ పాయింట్ ఉంచండి, అదే అక్కడే ఉంచండి, అక్కడే ఇది మంచి జరగాలి కదా. కాబట్టి మనం గట్టిగా అడిగిన తరువాత మార్పు వచ్చింది. నిన్న లోకేష్ గారు మాట్లాడారు, ప్రతి పిల్లవాడికి ఇస్తాం, ఆ జీవోలో ఉన్నట్టు ఎవరో చెప్పినట్టు మీరు నమ్మకండి, అది కాదు, మేము ఇస్తామన్నాం కదా, తప్పకుండా ఇస్తామన్నారు. కానీ ఒక అద్భుతమైన మెలిక పెట్టారు సార్, అద్భుతమైన మెలిక పెట్టారు. అమ్మలకే అబద్ధం చెప్పేశారు. ఏం చేశారనేది లోకేష్ గారి వాయిస్లోనే మీరే వినండి. ఎంత దారుణం జరిగిందో, ఎంత మోసం జరిగిందో మీకే అర్థమవుతుంది. ఒకసారి లోకేష్ గారి బయట ప్లే చేయండి సార్ ప్లీజ్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్గా ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. ఏంటి, వచ్చే ఏడాది రోడ్ మ్యాప్ వేసి రోడ్ మ్యాప్ ప్రకారం వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారు. మరి ఈ ఏడాది ఏమైపోవాలి, ఈ విద్యా సంవత్సరం ఏమైపోవాలి? మీరే కదా సార్ అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ప్రతి తల్లికి మాత్రమే ఇస్తానన్నారు. ఆ రకంగా ఇస్తూ ఉంటే మీరు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశారు? 2 పిల్లలుంటే ఒకరికే 15,000 ఇస్తే ఇంకొకరి ఇంట్లో కూర్చోవాలా అన్నారు. మరి ఈ విద్యా సంవత్సరం ఎగ్గొట్టేస్తే పిల్లలందరూ ఇంట్లో కూర్చోవాలా? చదువుకునే పిల్లలు ఎవరు ఇప్పుడు ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు ఎవరు వెళ్ళొద్దా? ఇంట్లో కూర్చోబెట్టుకోవాలా? ఈ విద్యా సంవత్సరం ఏమైపోవాలి? ఆపేమంటారా పిల్లల్ని? మీరు చెప్పిన లెక్క ప్రకారమే, మీ థియరీ ప్రకారమే మీరే అన్నారు 2 పిల్లలుంటే ఒక్కడికి ఇస్తే ఇంకొకరిని ఇంట్లో పెట్టుకోవాలా, వాడిని కూడా చదివించుకోవాలి కదా, అందుకే మేము 2కి ఇస్తున్నామని అన్నారు.
ఈ విద్యా సంవత్సరం ఎగ్గొడితే వాళ్ళందరినీ ఇంట్లోనే పెట్టుకోవాలా ఇప్పుడు? పోనీ పెన్షన్స్ విషయంలో ఏం చెప్పారు? 1000 రూపాయలు పెంచుతున్నాము, ఏప్రిల్ మే జూన్ 3 నెలలది అరియర్స్ కలిపి జూలైలో మీకు 1వ తారీఖున మేము 7,000గా ఇస్తాము, 4,000 ప్లస్ 3,000 అన్నారు. ఇప్పుడు తల్లులందరూ డిమాండ్ చేస్తున్నారు, ఎగ్గొట్టే పని అయితే ఈ ఏడాది, వచ్చే ఏడాది రోడ్ మ్యాప్ వేసి ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మీకు ఆ కమిటీ తీర్మానం చేసి ఆ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆ తరువాత ఏడాది అందితే దాన్ని మీరు అధ్యయనం చేయడానికి ఇంకో ఏడాది టైం తీసుకుంటే 3 ఏళ్ల కాలం గడిచిపోతుంది కదా. కాబట్టి ప్రతి పిల్లవాడికి 15,000, 15,000, 15,000 4వ సంవత్సరంలో ఇస్తారు కాబట్టి ఇంకో 15,000 అంటే ఒక్కొక్కరికి 60,000 ఇవ్వాలి. ఇస్తారా? మాటైనా ఇస్తారా? కమిటీలు వేయడంలో మీరు ఎంత ఎక్స్పర్ట్లో తెలుసు కదా సార్. 2014లో రైతు రుణమాఫీ అని చెప్పి 85,000 కోట్లున్న రైతు రుణమాఫీని కోటయ్య కమిటీని వేసి దాన్ని కుదించి ఆంక్షలు పెట్టి దాన్ని ఆఖరికి 23,000 కోట్ల రూపాయలకి తీసుకొచ్చారు. మీరు ఒక 12,000 కోట్లు 13,000 కోట్లు చెల్లించి వెళ్ళిపోయారు. 85,000 కోట్లు ఎక్కడ? మీరు ఇచ్చినటువంటి 12-13,000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు అమ్మకి వందనం అన్నారు, తల్లికి వందనం అన్నారు, అమ్మ ఒడి వద్దన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది మీ దగ్గర డేటా లేదా? ఎంతమంది తల్లులు, ఎంతమంది పిల్లలు? ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కదా, 5 ఏళ్లుగా నడిపిస్తోంది కదా, ఎంతమంది చదువుతున్నారో మీకు తెలుసు కదా, ఏ అర్హతలుంటే వాళ్ళకి ఇస్తున్నారో మీకు తెలుసు కదా. అంతా డేటా మొత్తం మీ దగ్గర పెట్టుకొని ప్రభుత్వం మీ చేతిలో పెట్టుకొని వచ్చే ఏడాది మీరు రోడ్ మ్యాప్ వేసి ఆ రోడ్ మ్యాప్ ప్రకారం వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటామంటే ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎగ్గొట్టేస్తారా? అవి కాకుండా ఇప్పుడు చదివినటువంటి చాలా పథకాలు సూపర్ 6లో ఒక్కటంటే ఒకటి ఇప్పటి వరకు మొదలయ్యాయా? ఫ్రీ బస్సు లేదు, 3 సిలిండర్లు లేదు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు భృతి ఎక్కడ సార్? 2014లో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 2018 అక్టోబర్ 2న 1,000 రూపాయలు వేశారు కొంతమందికి, 10,000 మందికో 1,00,000 మందికో. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అంటే 20 లక్షల మంది, కనీసం 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారుగా, వాళ్ళకి 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? దానికి రోడ్ మ్యాప్ ఎప్పుడు వేస్తారు? కమిటీ ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లకు వెళితే, కాలేజీల్లో అడ్మిషన్లకు వెళితే పిల్లల్ని ఏమడుగుతున్నారు తెలుసా? 40% ఫీ కట్టమంటున్నారు. ఈరోజు కట్టి మరీ సీట్లు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పటికప్పుడు అప్పులు తెచ్చుకోవడానికి పరిగెత్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు 0 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడేవి. ఏంటిది? ఎప్పుడు అమలు చేస్తారు? రోడ్ మ్యాప్లు వేసుకుంటూ, కమిటీలు వేసుకుంటూ, శ్వేతపత్రాలు మాత్రం రిలీజ్ చేస్తున్నారు అద్భుతంగా. ఇప్పుడు ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ఎప్పుడు మొదలు పెడతారో, అసలు మొదలు పెడతారా లేదా, మిగతా కార్యక్రమాలైనా మొదలు పెడతారా లేదా, సూపర్ 6లోనివైనా కనీసం 6 మీరు చూశారు కదా. సూపర్ 6 ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు గారు తన పథకాలకు పెట్టుకున్న పేరు సూపర్ 6. ఇంగ్లీష్లో పెట్టుకున్నారు. పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు. రేపు మాపు తీసేస్తారు చూడండి. ఇప్పుడే కొంతమంది ఉపాధ్యాయ సంఘాలని రంగంలోకి దింపారు. వాళ్ళకి అది ఇవ్వకూడదు, డిజిటల్ క్లాస్ రూమ్లు వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దు, సిబిఎస్ఈ వద్దు, ఐబీ సిలబస్ వద్దు, ట్యాబులు వద్దు అని ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయుల్ని రంగంలోకి దింపి వాళ్ళతో చెప్పించడం, వాళ్ళ ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించడం అన్నీ ఎత్తేస్తారు. ఎవరో ఆ ఉపాధ్యాయులు చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో, అంతర్జాతీయ స్కూళ్లలో, ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివించుకుంటూ ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకి ఎటువంటి విద్యా ప్రమాణాలు పెంచకుండా, నాణ్యమైన విద్యను అందించకుండా, ఆ రోజులో విద్య వస్తే వస్తారు, పోతే పోతారు స్కూల్కి, అలాంటి స్కూళ్ళనే తయారు చేయండి అని తీర్మానాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి నమస్కారం పెడుతున్న రాష్ట్ర ప్రజల తరపున. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఈ సూపర్ 6ల సంగతి ఏంటి, ఈ ఉపాధ్యాయుల సంగతి ఏంటి, అలాగే మద్యం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడారు నిన్న. ఈ ఊరు పేరు లేని బ్రాండ్లు ఎవరు తెచ్చారు, ఇవన్నీ కూడా ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్, నాగమణి గారు వైఎస్ఆర్సీపీ విమెన్ వింగ్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు, చాలా ఇప్పటికి మీరు అధికారంలో ఉంటే విద్యార్థులకు సంబంధించి చిన్న ఇది చెప్తాను. 1,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వెళ్ళిపోయేది. అలాగే మెస్ ఛార్జీలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హాస్టల్ ఖర్చులు అంతా కలిపి ఒక 1,100 కోట్లు, అంటే 2,400 కోట్లు ఇప్పటికి రిలీజ్ అయిపోయేది.
లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఊసే లేదు. పిల్లలు సర్టిఫికేట్లు అందుకు ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళు చదవాల్సినటువంటి కోర్సులకు వెళ్ళాలంటే ఫీజులు కట్టే రమ్మంటున్నారు. రైతులు మోసపోయారు, ఇప్పటి వరకు ఏం భరోసా లేదు. తల్లులు కూడా మోసపోయినట్టేనా? లోకేష్ గారు మాట్లాడింది మీరు విన్నారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పాలిచ్చే ఆవును వదిలేసి మింగేటటువంటి కొండ చెలవును అధికారంలోకి తీసుకుని వచ్చినట్టుగా ఉంది ఈరోజు పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, రాజకీయాలు చూడలా, అర్హత ఉన్న వాళ్ళకి ఒక సంక్షేమ క్యాలెండర్ పెట్టి ఇదిగోండి ఈ నెలలో మీకు ఈ పథకం వస్తుందంటే అదే నెలలో ఆ పథకం ఎవరికి ₹1 లంచం ఇచ్చేటటువంటి పని లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పడేది. కానీ ఈరోజు పరిస్థితి, స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, 2 నెలలు అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి, జూన్లో స్టార్ట్ అయింది, జూలై ఎండింగ్కి వచ్చాం మనం. సో 2 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా, అంటే ఏ ఒక్క తల్లి అకౌంట్లో కూడా ఇప్పటికి డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు. సాక్షాత్తు నిన్న మంత్రిగా ఉన్నటువంటి, ఆ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ స్పష్టంగా చెప్పింది, ఎస్ మేము వచ్చే సంవత్సరానికి చూస్తాం, దానికి విధి విధానాలు రూపొందిస్తామని. అంటే విధి విధానాలు కమిటీ వేస్తారా? ఆయనకి అది కూడా క్లారిటీగా చెప్పలేదు. వచ్చే ఏడాది రోడ్ మ్యాప్ తయారు చేస్తాం అంటే కోటయ్య కమిటీ లాంటిది ఒక కమిటీ వేసి ఎస్ దానిలో ఏ విధంగా కోత పెట్టాలి, ఎంతమంది ఉంటే దాన్ని ఎంత కట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 6,250 కోట్లు, దాదాపుగా 25,000 కోట్లు మేము అమ్మఒడి కార్యక్రమానికి ప్రతి తల్లి అకౌంట్లో ₹1 అవినీతి లేకుండా వాళ్ళకి నేరుగా అందజేయడం జరిగింది. దానివల్ల పిల్లలు చదువుకునేటటువంటి పిల్లల సంఖ్య పెరిగింది. ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ లేకుండా చూసేటటువంటి ఉద్దేశంతో తీసుకొని వచ్చాం, అలానే దాన్ని మానిటరింగ్ చేసి వాళ్ళు పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళకపోతే వాలంటీరు స్కూల్కి రాలేదు అని చెప్పి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేదు ఈరోజు స్కూల్కి అని చెప్పి ఎంక్వైరీ చేసి దాన్ని మళ్ళీ స్కూల్కి ఇన్ఫార్మ్ చేసేటటువంటి ఒక మంచి ఉద్దేశం దాన్ని తీసుకొని వచ్చి చేస్తే ఈరోజు తల్లికి వందనం కాస్తారు వాళ్ళు పెట్టి. తల్లిని వంచారు, అలానే పిల్లలకి పంగనామాలు పెట్టారు. తల్లికి వంచన, పిల్లలకి పంగనామం. ఎందుకంటే వాళ్ళు ప్రతి పిల్లవాడికి, చదువుకునేటటువంటి ప్రతి పిల్లవాడికి ₹15,000 ఇస్తామని చెప్పి దాంట్లో మీద ఒక వీడియో వేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, అదిగో ఇంకో పిల్ల వచ్చింది నీకు కూడా 15,000. ఇప్పుడు ఉల్టా ఏమైంది, నీకు 15,000 లేవు, నీకు 15,000 లేవు, నీకు 15,000 లేవు, నీకు 18,000 లేవు, నీకు 18,000 లేవు, అదిగో ఇంకో పిల్ల వచ్చింది నీకు కూడా 15,000 లేవు. సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది చెప్పాలి. ఇప్పుడు రామానాయుడు గారు వెళ్ళి ఇప్పుడు ఆయన మంత్రిగా వెళ్ళి అమ్మ ఆశీర్వదించారు కదా నీకు 15,000 లేవు, అమ్మ ఆశీర్వదించారు కదా నీకు 15,000 లేవు. ఎందుకంటే మీరు ఆశీర్వదించినందుకు మీకు బాగా తగిన శాస్త్ర జరగాలమ్మా, అందుకని నీకు 15,000 ఇవ్వట్లా, నీకు 18,000 ఇవ్వట్లా, నీకు ఇవ్వట్లా, అదిగో ఇంకో పిల్ల నీకు కూడా ఇవ్వట్లా. ఇలా చెప్పాలి కదా ఇప్పుడు రోజు. ఎందుకంటే బాండ్లు కూడా ఇచ్చామన్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు బాండ్లు ఇచ్చారన్నారు కదా, ఇప్పుడు బయట పెట్టండి సార్, అడగండి మీ బాండ్లు చూపించి. మీరు వస్తే అధికారంలోకి బాండ్ రాసి ఇచ్చారు కదా, ఇవన్నీ ఇస్తామని చెప్పి. మరి ఈరోజు అమ్మఒడి కార్యక్రమం రాలా. అమ్మఒడి కార్యక్రమం అమ్మ వందనం అన్నారు కదా సార్, మీరు పేరు మార్చిందా? చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్, అమ్మకు వందనం నేనే ప్రారంభించా. ఎప్పుడు ప్రారంభించారు సార్? ఏ డేట్ చెప్పండి, ప్రారంభించిన డేటు ఏ రోజు ప్రారంభించారు, ఎవరికి ఇచ్చారు? సాక్షాత్తు నీ కుమారుడు లోకేష్ చెప్తున్నాడు దానికి విధి విధానాలు రూపొందిస్తామని. ఏం విధి విధానాలు? మీరు జీవోలో ఇచ్చారు కదా విధి విధానాలు. జీవోలో 75% అటెండెన్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 75% అంటే అదే పెట్టారు జీవోలో. అప్పుడు గోల్ చేశారు సార్, 75% అటెండెన్స్ ఉంటేనే ఇస్తారా? మీరు స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా, ఒక రోజు వెళ్ళిన ఇవ్వాలి కదా, 2 రోజులు వెళ్ళిన ఇవ్వాలి కదా, అటెండెన్స్ పెట్టేందని చెప్పి ఇదే గోల్ చేశారు. సాక్షాత్తు ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఏనండి, 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు గేదెలు కాసుకోవడానికి పోవాలా? మీరు 15,000 ఇస్తే ఒకళ్ళకే 2 పిల్లలు ఉన్నారండి ఆ ఇంట్లో, ఇంకోళ్ళు గేదెలు కాసుకోవడానికి పోవాలా అన్నారు కదా. మరి ఈరోజు 1 కోటి మంది ఉన్నారు విద్యార్థులు. 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అన్నీ కలుపుకొని, ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నీ కలుపుకుంటే ఈరోజు ఆ పథకానికి అర్హులు మీరు చెప్పినట్టుగా 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మందికి ఇస్తారా సార్ అసలు వీళ్ళు? సార్ 48 లక్షల తల్లులకు మేము అందజేస్తున్నాం. అంటే మేము 1 కోటి మందికి ఇది సాధ్యమేనా సార్? ఇప్పుడు సాధ్యపడదు అనేది వాళ్ళకి తెలుసు. అందుకని కదా ఇప్పుడు ఇవ్వాల్సి వస్తే దాదాపుగా 18,000 కోట్లు ఇవ్వాల్సి వస్తారు. దాదాపుగా ఒకవేళ దాంట్లో ఎకనామికల్ బ్యాక్వర్డ్ పైన ఉన్న వాళ్ళని, అంటే దాంట్లో ఆ పథకానికి అర్హులు ఉన్న వాళ్ళని చూస్తే దాదాపుగా 80 లక్షల మందికి ఇవ్వాలనుకోండి, 80-85 లక్షలు, దాదాపుగా 18,000 కోట్లు లేదా 16,000 కోట్లు అయ్యింది. సో ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇవ్వలేనని ఆయనకి తెలుసు, కానీ జనాలని మభ్య పెట్టాలి, సో ఏదో విధంగా అధికారంలోకి రావాలి ప్రజలు నిలదీస్తారన్న భయం లేదా వాళ్ళకి? ప్రజలు ఓట్లు వేశారు కదా, గెలిపించారు కదా. ఇప్పుడు మీరు గట్టిగా అంటే అసలు మేము మా పథకాల వల్ల మీరు మాకు ఓట్లు వేశారా? మీరు దేశవ్యాప్తంగా చర్చ జరగట్లేదా? ఈవీఎంల వల్ల చర్చ జరగట్లేదా? చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 చూసి ఓట్లేదా? మీరు గట్టిగా మీకంటే మంచి మంచి పథకాలు ఇస్తామని చెప్తే ఓట్లేదా?
లేదు సార్, వాళ్ళు అదే చెబుతారు రేపు పొద్దున. మీరు గట్టిగా అడిగితే ఏంది మేము 15,000 ఇస్తామంటే మీరు ఓటేశారా, మేము 4,000 పెన్షన్ ఇస్తామంటే మీరు ఓటేశారా, మేము మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పిస్తామంటే మీరు ఓట్లేశారా, మీరు ఓట్లేస్తే మేము అధికారంలోకి రాలేదు. ఇదిగోండి దేశవ్యాప్తంగా గెలుస్తారా? దేశవ్యాప్తంగా ఓట్లు లేకపోతే ఎట్లా గెలుస్తారు? అదే సార్, దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ఏదైతే చర్చ జరుగుతా ఉందో, నిన్న ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి సంస్థ ఏదైతే నిన్న క్లియర్ గా ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలైనటువంటి ఓట్లు కంటే కౌంటింగ్ రోజు 49 లక్షల ఓట్లు పెరిగినాయి. 49 లక్షలు పోలైనటువంటి ఓట్లు 2,81,00,000 పోలింగ్ రోజు. దాని తర్వాత మనం కౌంటింగ్ రోజు చూసేటప్పటికి ఒక 45 లక్షలు పెరిగినాయి. 2.81కి 49 లక్షలు అదనంగా పెరిగినాయి. ఈ ఎక్కడి నుంచి పెరిగింది అని ఎలా పెరిగింది? నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సార్, వాళ్ళు కొన్ని రాష్ట్రాలకి లెక్కలో చెప్పి ఏ రాష్ట్రంలో ఎంతెంత పెరిగినాయి కూడా వాళ్ళు దాన్ని క్లియర్గా క్లారిటీగా చెప్పినారు. దాంట్లో చూడండి, మన రాష్ట్రం ఒకటి కాదు, ఒడిస్సాలో 42 లక్షలు పెరిగినాయి ఓట్లు, మహారాష్ట్రలో 82 లక్షలు పోలింగ్ రోజు కంటే కౌంటింగ్ రోజు పెరిగినాయి, వెస్ట్ బెంగాల్లో 36,71,000 పెరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో 49 లక్షలు పెరిగినాయి, కర్ణాటకలో 22,33,000 పెరిగినాయి, ఛత్తీస్గఢ్లో 9,54,000, రాజస్థాన్లో 29,30,000, బీహార్లో 11,60,000 పోలైన రోజు కంటే 40 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు, 29 లక్షలు ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో అదనంగా కౌంట్ అని. దానివల్ల 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఓడిపోయింది. 90 సీట్లతో అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ ఓడిపోయింది. ఈ పోలైన రోజుకి ఓట్లకి కౌంటింగ్కి ఎక్కడ తేడా వచ్చింది, ఎందుకు వచ్చింది దానికి సంబంధించి అంటే ఇక్కడ ఖచ్చితంగా మ్యానిపులేట్ జరిగింది అనేది వాళ్ళు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి కొన్ని నియోజకవర్గాలు కూడా చెప్పారు. ఎందుకంటే దాదాపు ఈ 49 లక్షల వల్ల ఒక్కొక్క పార్లమెంట్కి వచ్చి 1,96,00,000 ఓట్లు తేడా జరిగింది. అంటే దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూరు, నరసరావుపేట, ఏలూరు, అనంతపురం ఈ 7 పార్లమెంట్లో వాళ్ళు 1,96,000 మెజార్టీ కంటే తక్కువ మార్జిన్తో గెలుస్తున్నారు కాబట్టి, అంటే 50,000 లక్ష ఈ మెజార్టీతో కాబట్టి ఈ 7 పార్లమెంట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచేది. అలానే ఒడిస్సాలో అయితే 18 పార్లమెంట్లు అవుట్ ఆఫ్ 21 పార్లమెంట్స్కి జీరో కదా, అక్కడ జీరో లెక్క ప్రకారం. కానీ మీకు అసెంబ్లీలో 55 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీలో ఓట్లు బీజేపీ కంటే బీజేడీకి ఎక్కువ వచ్చినాయి, ఓట్లు ఎక్కువ వచ్చినాయి సార్. ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, మళ్ళీ అధికారంలోకి రాలా. పార్లమెంట్ లో చూసేటప్పటికి ఒక్క పార్లమెంట్ సీట్ రాలా 21లో, ఫస్ట్ టైం బీజేడీ హిస్టరీలో. అంటే ఆ విధంగా మ్యానిపులేట్ చేసి జరిగిందని చెప్పి క్లియర్గా ఇప్పుడు ఈ సంస్థ మొత్తం సర్వే చేసి ఎవరీ ఎలక్షన్స్కి వాళ్ళు ఇస్తారు. అలానే ఇప్పుడు కూడా ఈ 7 పార్లమెంట్లో వాళ్ళు ఈ ఒక్కో పార్లమెంట్కి వచ్చి 1,96,00,000 అంటే దాదాపుగా 2 లక్షల ఓట్లు ఒక్కో పార్లమెంట్లో తేడా. మరి 50 లక్షల ఓట్లు అదనంగా వచ్చి చేరితే మీరు అన్నట్టుగా వాళ్ళు ఇంకేం భయపడతారు? 140 పార్లమెంట్ దేశవ్యాప్తంగా 140 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తేడా జరిగింది. సో వాళ్ళు మన పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి మనం చూస్తే ఇవన్నీ అనేక చెప్తా ఉన్నారు కదా, దేశవ్యాప్తంగా ఈవీఎం చర్చ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ అందుకని రేపు పొద్దున ఏమంటారు, నీకు 15,000 ఇస్తా అంటే నువ్వు ఓటే లేదు, నీ ఓట్లతో మేము గెలవలేదు, మేము గెలిచింది ఇదిగోండి ఈ ఓట్ల తేడాతో మేము అక్కడ మేనేజ్ చేసుకుని గెలిచాం, మీరు అడిగేటటువంటి అర్హత కూడా మీకు లేదని చెప్పి రేపు పొద్దున మళ్ళీ రివర్స్లో మన ప్రశ్నిస్తారు ఈ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యులు. సో ఇంకొక అంశం ఇక్కడ ప్రస్తావించేటప్పటికి మీరు అన్నట్టుగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు మొట్టమొదటి నెల నుంచి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే సాక్షాత్తు లోకేష్ చెప్పాడు మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే చేస్తామని చెప్పి అమ్మఒడికి సంబంధించి. ఆయన ప్రస్తుత మంత్రి, దానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న లోకేష్ మేము అమ్మఒడి కార్యక్రమం మేము వచ్చిన మొదటి సంవత్సరం నుంచే అమలు చేస్తామని చెప్పాడు. మరి ఎందుకు మరి మొదటి సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అమలు చేయట్లేదు? సో దానికి విధి విధానాలు ఎందుకంటే ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్ గా చేయాల్సిందండి. మీరేమన్నారు, ఒక పిల్లాడిని బయటకు పంపిస్తే ఇంకోళ్ళని గేదెలు కాసుకోవడం పంపించాలని వాళ్ళు చెప్పిందే కదా. అంటే ఇప్పుడు ఏంటి, మేము పిల్లలందరూ చదువుకోకుండా మీరు ఇచ్చే డబ్బులతోనే చదువుకుంటున్నారనే కదా ఇప్పుడు చెప్పింది. మరి ఆ డబ్బులు ఇవ్వకపోతే మరి పిల్లలు స్కూల్కి ఎలా రావాలి? మరి వాళ్ళకి అన్నట్టుగా మేమైతే 2 పిల్లలు ఉంటే 2ని బడికి పంపించండి, ఒకళ్ళకి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు కడతారు. ఎందుకంటే అంతకుముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు ఒక పిల్లాడిని మేము బడికి పంపిస్తున్నాం, ఇంకో పిల్లాడిని పనికి పంపిస్తున్నాం అంటే లేదు 2ని పంపించాలి, నేను మీకు అండగా ఉంటా, స్కూల్కి సంబంధించిన యూనిఫామ్ నుంచి బుక్స్ నుంచి అన్ని డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించేటటువంటి కార్యక్రమం చేస్తే ఈ రోజు మీరు వచ్చి ఒక్కళ్ళకి కూడా ఆ కార్యక్రమం ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకుని ఈ రోజు మాట్లాడతారు సార్ వాళ్ళు? రైట్. కృష్ణంరాజు గారు, 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్లు, స్వయంగా వాళ్లే చెప్పిన విషయం. అక్కడి నుంచి పరిపాలన మొదలుపెట్టారు. ఏ హామీలు అయితే ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వచ్చారు. పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కానీ ఈరోజు ఖజానాలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు ఉంటే
కనీసం బడ్జెట్ కూడా పెట్టకుండా ఓటాన్తో తప్పించుకునే ప్రయత్నం. ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించాల్సి వస్తుందో వాటి గురించి చెప్పాల్సి వస్తుందో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన 11 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు చేస్తుందని అబద్ధాలు చెప్పారు కాబట్టి ఈ అబద్ధాలన్నీ అక్కడ చెప్పడానికి కుదరదు కాబట్టి ఈరోజు బడ్జెట్ కూడా పెట్టకుండా తప్పించుకుంటున్నారు. మరి ఈ పథకాల పరిస్థితి ఏంటి సార్? సూపర్ 6 వరకు అన్నీ కాదు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మొత్తం కాదు, ఓన్లీ సూపర్ 6 గురించి చెప్పండి. ఈశ్వర్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఒక పెద్ద యూటర్న్ ప్రభుత్వంగా మారింది. ఈ సూపర్ 6 అనేది ఒక సూపర్ స్కామ్ గా మారింది. స్కామ్ అని ఎందుకంటే ప్రజలు అత్యంత దారుణంగా వంచబడ్డారు కాబట్టి దీన్ని సూపర్ స్కామ్ గా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే సాధారణంగా ఎవరైనా కానీ శత్రువుల నుంచి వంచనకు గురవుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అత్యధిక ప్రజలు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని లేదా ఎన్డీఏ లోని భాగస్వామ్య పార్టీలను నమ్మి తీవ్రమైన వంచనకు గురయ్యారు. ఎంత దారుణంగా వంచనకు గురయ్యారంటే ఈ రోజున వారు ఏమీ చెయ్యలేని దిక్కుతోచని ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళారు. ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తారో కూడా వాళ్ళు స్పష్టత ఇవ్వటం లేదు. అంతేకాకుండా ఈ వంచన ఎంత దారుణంగా జరిగిందంటే మీకు తల్లికి వందనం ఏదో చెప్తున్నారు దీనికి సంబంధించి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ సంవత్సరం నుంచే అమలు జరగాలి. కానీ లోకేష్ గారు ఎక్కడా సంకోచం లేకుండా తడబాటు లేకుండా దీనిని వచ్చే సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ లోపల రోడ్ మ్యాప్ చేస్తారంట, చర్చలు జరుపుతారంట. అంటే మీరు ఒక పథకాన్ని మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మీకు అవగాహన ఉండదా? మీకు అసలు ఎటువంటి అవగాహన లేకుండానే మీరు ఇటువంటి పథకాలను మీరు మేనిఫెస్టోలో ప్రకటిస్తారా మీరు? ఇది దారుణం కదండి అది. రెండోది ఫ్రీ గ్యాస్, దీనికి సంబంధించి కూడా నాదెండ్ల మనోహర్ గారు వారేమంటారంటే దీన్ని కూడా మేము ఏదో దీనికి సంబంధించి దీనికి కట్టుబడి ఉన్నాం, అయితే విధి విధానాలు రూపొందిస్తాం. అవును, అంటే విధి విధానాలు రూపొందిస్తే ఎప్పుడండి మీరు ఎప్పుడు చేస్తారు? మీరు కట్టుబడి ఉండటం మాకు అవసరం లేదు. మీరు కట్టుకథలు చెప్పడం కాదు, దానిని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో దానిని మీరు మాకు ప్రకటించాలి. అది చేయకుండా మేము ఇప్పుడు చేయం తర్వాత చేస్తాం, విధి విధానాలు రూపొందిస్తాం, రోడ్ మ్యాప్ వేస్తాం. అసలు రోడ్ మ్యాప్ అనే మాట ఎందుకు వస్తుంది ఇక్కడ అర్థం కావట్లేదు. అది ప్రజల రోడ్ల మీద ఏడవడానికి అది ఇట్లాగేంటి అన్ని విధాలుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు దారుణంగా ఓడిపోయారు. సహజంగా సాధారణంగా ఏమిటంటే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓడిపోతూ ఉంటాయి. కానీ ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 80% మంది ఓటర్లు ఓటు అత్యుత్సాహం రాకూడదు కానీ ఉత్సాహంగా ఓటు వేస్తే ఈ ఎన్నికల్లో ఓడిపోయింది ప్రజలండి. ఈ ప్రజలు ఎట్లా ఓడిపోయారంటే చంద్రబాబు నాయుడు గారి షార్ట్ పిచ్ బంతులకు, అలాగే పవన్ కళ్యాణ్ గారి గూగ్లీ బంతులకు ఆంధ్రప్రదేశ్ లో తల్లులు, వారి బిడ్డలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరూ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇది సిచ్యువేషన్ బహుశా ఎక్కడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసం వచ్చారు. చాలా ఆదర్శ మూర్తి ఆయన, చాలా పెద్ద వారి కొటేషన్స్ ఆయన చెబుతూ ఉంటారు. ఆయన ఏమంటారు చెత్త పన్ను గురించి? ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెత్త పన్నుని దారుణంగా విమర్శించిన వ్యక్తుల్లో ఆయన ఒక చెత్త ముఖ్యమంత్రి అన్నారు, చెత్త పన్ను అన్నారు, ఇంకోటి అన్నారు. ఆయన ఏమంటాడు పిఠాపురంలో ఆయన చెత్త పన్ను అవసరమే, దీనిని మీరు రోజుకి 3 రూపాయలు పే చేయండి అని చెప్పి ఆయన అంటాడు ఆయన. అంతేకాకుండా దానికి ఒక యాడ్ చేయాల్సిన అంశం ఏంటంటే ఆ రోజు 30 రూపాయలు పే చేసేవాళ్ళు ఇప్పుడు పిఠాపురంలో 90 రూపాయలు పే చేయాలి. ఇప్పుడు 3 రెట్లు పెంచమన్నాడు ఆయన. 3 రెట్లు పెంచమంటే టీడీపీకి ఒక 30 రూపాయలు, జనసేనకు ఒక 30 రూపాయలు, బీజేపీకి ఒక 30 రూపాయలు, మొత్తం కలిపితే 90 రూపాయలు 3 పార్టీల మీద. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటుంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లుగా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు చేస్తూ ఉంటుంటే ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఎందుకు నోరు విప్పటం లేదు? అది ఒక అంశం అయితే, మరొక అంశం ఏంటంటే ఈ పథకాలకు సంబంధించి మీకు ఒక చిన్న కంపారిజన్ సార్. మీకు అది ఉచిత బస్సు పథకం ఉంది. అవును, మీకు తెలంగాణలో ఫ్రీ బస్ అనేది December 9, 2023 అమలు చేశారు. అంటే
మీకు రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన అధికారంలోకి వస్తే 2023లో వచ్చిన 2 రోజుల్లో ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేశారు. అలాగే మీకు సిద్ధరామయ్య గారు కర్ణాటకలో ఆ ప్రభుత్వం సిద్ధరామయ్య గారు మే 20న 2023 మే 20న ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 11వ తేదీన ఆ పథకాన్ని అమలు చేశారు. అంటే 40 డేస్ అమలు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతోంది రేపటితో. ఇప్పటి వరకు అసలు ఫ్రీ బస్ అనే ప్రస్తావనే లేదు, దాని ఊసే లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అసలు ఈ వీరికి ప్రజలంటే గౌరవం లేదు, భయం లేదు, చాలా చిత్తశుద్ధి కూడా లేదు. మనం అట్లా కాదు సార్, బాధ్యత ప్రభుత్వం అంటే ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎందుకు బాధ్యతాయుతంగా ఉండదంటారు? ఇప్పుడు ఇన్ని సీట్లు ఇచ్చి ఇన్ని ఓట్లేసి సరే వారేదో కొంత డేటా కూడా బయట పెట్టారు, అవన్నీ పక్కన పెడదాం. 164 సీట్లు ఒక ఇచ్చినప్పుడు టీడీపీకే ఏంటి అసలు ఎందుకు చేయలేకపోతున్నారు? మొత్తం కూటమికి ఇస్తే వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే వీరు కేవలం అధికారమే పరమావధిగా ఎట్ ఎనీ కాస్ట్. మనం ఏ తప్పులు చేసినా, ఏ అబద్ధాలు ఆడినా కానీ ముందు మన అధికారంలోకి వచ్చేయాలి, ఎలాగైనా రావాలి. వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు తర్వాత చూసుకున్నాం. 5 ఏళ్ల పాటు దింపే మునగాడే లేడు. ప్రజలు కూడా నిర్వీర్యం అవుతారు, వాళ్ళు కూడా ఏమి చేయని వ్యక్తులుగా మారుతారు. కాబట్టి మనం 5 ఏళ్లలో మనం చేయాల్సింది చేసుకుందాం అనే భావన కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని వారి గురించి ప్రస్తావిస్తానండి. ఆయన నిన్నో మొన్నో అసెంబ్లీలో మాట్లాడుతూ తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా వారిని ప్రశ్నించాలి, వారిని శిక్షించాలి, నేను తప్పు చేస్తాను నన్ను కూడా శిక్షించాలని చెప్పని చెప్తూ ఒక మాట అంటాడు ఆయన. ఇది అసలు ఒక విధుల నీతి గురించి ఒక మాట చెప్తాడు ఆయన. ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని మనం ఫలంగా పెట్టినా పర్లేదంట, ఒక దేశం కోసం ఒక గ్రామాన్ని ఫలంగా పెట్టినా పర్వాలేదంట. ఇదే ఆయన చెప్పిన మాట. కానీ ఈ ప్రజలు తమ కోసం, తమ రాష్ట్రం కోసం ఈ కూటమిని ఫలంగా పెట్టే రోజు ఎంతో దూరం లేదు. ఈ ప్రజలు తిరుగుబాటు చేసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. అది వచ్చే వరకు కూడా వీరి ఆటలు ఇలాగే కొనసాగుతాయి, వీరి అబద్ధాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. ఈశ్వర్ గారు రైట్. నాగమణి గారు, ఈ సూపర్ 6లో చూస్తే అంత మహిళల్ని బాగా ఆకట్టుకునే రకంగా కనిపిస్తోంది. పాపం తల్లులు కానీ, ఈ 19 ఏళ్ళు నిన్నటువంటి మా యువతులు కానీ, అంటే 1500 ఇస్తానన్నారు కదా వాళ్ళకి. తర్వాత మహిళలందరికీ బస్సులో ఫ్రీ ప్రయాణం అన్నారు, 3 సిలిండర్లు అన్నారు. ఏది ఒక్కటి కూడా లేదు. మహిళల్ని ఈ రకంగా వంచినటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూసారా? ముందుగా నమస్కారం అండి ఈశ్వర్ గారు. నమస్తే. అలా కృష్ణరాజు గారికి, కారుమూరి వెంకటరెడ్డి గారికి నా నమస్కారాలండి. ముఖ్యంగా మహిళల్ని వంచడం లేకపోతే ప్రజలను వంచడం అన్నది మన చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఈవేళ అది కొత్త కాదండి. ఎప్పుడూ ఆయన హామీలు ఇవ్వడం, మోసం చేయడం ఇన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, మరీ ముఖ్యంగా మహిళలందరూ ఇది గమనిస్తూనే ఉన్నారు. కానీ ఈయన వచ్చి సూపర్ 6 అని చెప్పడం, వీళ్ళ అధికారంలోకి రావడం, కానీ అధికారంలోకి వస్తే ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు వాళ్ళు వేశారా, మేము వచ్చామా అధికారంలోకి, మీరు ఓట్లు వేశారా అనడానికి నిజంగా ఈవీఎం ద్వారా జరిగిన అన్యాయాలనే ఈ రోజుకి ప్రజలందరూ నమ్ముతున్నారండి. మరీ ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే మా చుట్టూ ఉన్న మహిళలు కానీ, ఉన్న పేద ప్రజలు కానీ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకటే ఏడుపండి, మాకు ఎందుకు ఇలా అయింది, మేము మా ఓట్లు ఎక్కడికి పోయినాయి, మేము ఓట్లు వేసాం అని చెప్తారు. సరే జరిగింది, వచ్చింది, ఆయన సూపర్ 6 అమలు చేసేస్తారు అని ఎదురు చూసే వాళ్ళకి ముఖ్యంగా అమ్మకు వందనం. అవును, ఏం చేశారండి ఈయన? అది చాలా అందరూ ఆశ పెట్టుకుని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే విద్యార్థికి ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు, మిగిలిన వాళ్ళందరూ కూలి పనులకి వెళ్ళాలా, ఇన్ని మాటలు చెప్పి వచ్చాడు కదా. అవును, ఆయన అదే అమ్మకి వందనం అన్న పథకాన్ని నేనే తీసుకొచ్చినట్టు బిల్డప్ ఇచ్చి అక్కడ సభలో మాట్లాడి ఆయన వచ్చి తీసుకొచ్చాడు. ఆయన ఇప్పటి వరకు అమ్మ ఒడి అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని చూసి ఈ రోజు కాపీ కొట్టి వేళ చేస్తున్నారు. ఆ రోజు సంక్షేమ పథకాలు అన్నిటినీ కూడా చేస్తే శ్రీలంక అవుతుంది. ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళందరూ కూడా అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటను పట్టుకునే వాళ్ళు నడిచి రావడం జరిగింది. సరే, ఎలక్షన్ టైంలో చెప్పారు, కానీ ఒకటన్నా నెరవేర్చారా? అసలు తల్లులకు న్యాయం జరుగుతుందా, పిల్లలకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? వచ్చే ఏడాది జరగదండి. అమ్మకు వందనం అన్నది పెట్టారు. ఏ పని లేనప్పుడు, జరగలేనప్పుడు అంటే అమ్మ నీకు వందనం తల్లి చేయలేనంటారు సరే. ఆ విధంగా ఒక అమ్మకు ఒక నమస్కారం పెట్టి వెనక్కి తిరిగాడు. ఓ తల్లికి నమస్కారం. ఒక్క పిల్లకి ఇవ్వడం కాదండి, ప్రతి తల్లికి ఓ నమస్కారం.
నీకు నమస్కారం తల్లి నేను చేయలేనన్నట్టు వీళ్ళు వెనక్కి తిరిగారండి. ఆ. లేకపోతే నిండు సభలో మేము ఈ పెడితే ఇస్తామని చెప్పినాడు. రోడ్డు మ్యాప్ వేయాలి, రోడ్డు మ్యాప్ వేసుకుని వచ్చే సంవత్సరం అమలు చేస్తాము, వచ్చే సంవత్సరం అమలు చేస్తారో 2 సంవత్సరాలకు అమలు చేస్తారో పథకాలు మేము ఇస్తామని వీళ్ళ ప్రగల్భాలు కలిగి వచ్చేటప్పుడు అప్పుడు తెలియదా? అంటే కాస్త లేట్ అయినా కూడా వచ్చే ఏడాది డబుల్ చేసి ఇస్తారేమో. ముందు పెన్షన్లు ఇచ్చారు కదా, ఆ రకంగా 15,000 ఇవ్వాల్సిన పిల్లోడికి నెక్స్ట్ ఇయర్ 30,000 ఇస్తారేమో. వాళ్ళు హామీలు ఇస్తాను అన్నప్పుడు ఇన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినప్పుడు ఏ రోడ్ మ్యాప్లు చేసుకున్నారండి? ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు ఏ రోడ్ మ్యాప్లు వేసుకున్నారండి? అన్ని కూడా పేద ప్రజలకు అందాలి అన్న ఇదితో ఆ సంక్షేమంతో ముందుకెళ్లారు. పేద ప్రజలను ఆదుకోవాలని దాంతో ముందు వెళ్లారు. అవన్నీ తప్పుపట్టిన వాళ్ళు ఫస్ట్ మొదటి అడుగులోనే తడబడ్డారే. ఇంకా సూపర్ 6 ఎక్కడ? మొదటి అడుగులోనే అమ్మకు వందనం అన్న దానికే ఒక నమస్కారం పెట్టేసి పక్కకెళ్ళారు. ఇంకా మనోహర్ గారు నేను ఇందాక మాట్లాడడం చూడాలి ఈ సిలిండర్ల కోసం. అవును, దానికి కూడా ఒక రోడ్ మ్యాప్ రూట్ మ్యాప్ వేసుకుంటారు. ఈ సూపర్ 6 అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి రూట్ మ్యాప్ వేసుకుని 1 సంవత్సరం కష్టపడి 3వ సంవత్సరంలో ఎప్పుడో ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు. ఇంకొక సంవత్సరం ఉంటుంది కదా. అంటే ఒక్కొక్క పథకానికి రూట్ మ్యాప్లు వేయాల్సిందే కదా మేడం. వచ్చారండి రూట్ మ్యాప్లు వేయాలి కదా. పేద ప్రజలకి మహిళలకి చేసేది సున్నా కాదు. రూట్ మ్యాప్లు వేయకుండా రూట్ మ్యాప్లు తయారు చేసుకోకుండా, విధి విధానాలు తయారు చేసుకోకుండా, కమిటీలు వేయకుండా వాళ్ళు ఎలా చేస్తారు? మీరైతే చేయగలిగారు, వాళ్ళైతే చేయలేమంటున్నారుగా. అంటే దీనికి ఇన్ని పథకాలకి ఇస్తుంటే మీరు సోమర్పోతుల్ని చేస్తున్నారు, శ్రీలంక అవుతుంది అని మాట్లాడిన వాళ్ళు ఎన్ని ఆలోచించుకుని ఇది పథకాల గురించి మీరు మాట్లాడి ఉండాలి. ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఇవన్నీ అని అప్పుడు తెలీదా? అంటే ఏదో ఒక మాట మాట్లాడేద్దాం, అధికారంలోకి వచ్చేద్దాం, ఇన్ని ఏదో చేయాలి. ఎందుకంటే అర్రులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయింది. కోవిడ్ లోని ప్రజలను బతికించుకోవడమే పరమావధిగా పనిచేశారు. మరి ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంత మందిని రక్షించారండి. ఎన్ని రాష్ట్రాల్లో జరగనంత ఇది మనకి ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఆగిందే. ఇలాంటివన్నీ చేసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత అభివృద్ధి మీద కానీ రోడ్ల మీద కానీ ఒకటి చేసుకొచ్చారు. అయినా సరే ఎప్పుడు సంక్షేమాన్ని ఆపలేదు, ఎప్పుడు మహిళలు ఎప్పుడు కష్టపెట్టలేదు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే అమ్మఒడి వచ్చిండేది, విద్యాదీవెన వచ్చిండేది, రైతులకు కూడా వచ్చేస్తుండేది, రైతులకు వచ్చేది, మత్స్యకారులకు కూడా వచ్చేసింది. మొదట్లోనే మహిళలు ఉసురు పోసుకుంటున్నాడే, తల్లులు ఉసురు సున్నా వడ్డీ కూడా వచ్చేది. ప్రభుత్వం ఎలా మనుతుందండి? కరెక్ట్ మేడం మీరు చెప్పింది. ఒకసారి నాదెండ్ల మనోహర్ గారు 3 సిలిండర్ల గురించి ఏమనేది 3 ముక్కల్లో వినిపిస్తాను. 3 సెకండ్లోనే వినండి, ఎక్కువ టైం కూడా లేదు. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం ద్వారా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకు మొదటి ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది 2016 నుంచి 2024 వరకు. ఇది చెప్పండి సార్. మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు త్వరగా అందించే విధంగా మా విధి విధానాన్ని మేము రూపొందిస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానాన్ని తప్పకుండా లోతుగా మేము వివిధ శాఖలతో గౌరవ చైర్మన్ గారు. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్ను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. రైట్, వెరీ గుడ్. ప్రస్తుతం అందించే ఆలోచన ఉందో లేదో తెలియదు. రోడ్ మ్యాప్ విధి విధానాలే దీనికి కూడా అవే పద్ధతులు. ఏంటి సార్, ఆ రోజు అమ్మ ఒడి ఇచ్చినప్పుడు అమ్మ ఒడిని నాన్నబుడ్డే ఏదో పేరు పెట్టారు, అమ్మ ఒడి నాన్నబుడ్డి అన్నారు. ఇప్పుడు తల్లికి వందనం నాన్నకి ఇంధనం అనేది వీళ్ళే మార్చారు. ఎందుకనేది కూడా చెప్తాను. ఎందుకంటే మంచి నాణ్యమైనటువంటి అదే చీప్ లెక్కర తక్కువ రేటుకి మంద నాకు తెలియదు, వాటి పేర్లు తెలియదు, ఇవన్నీ కూడా ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి అప్పుడు నాన్న బుడ్డి ఒకటి వస్తే ఒక పిల్లవాడికే కదా ఇచ్చారు. అంటే ఎంతమంది పిల్లలున్నా తల్లికి మాత్రం ఇస్తే ఒక బుడ్డి వచ్చేది. ఇప్పుడు 3 పిల్లలు ఉంటే 3 బుడ్డీలు అందిస్తారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క తండ్రికి? విధి విధానాల్లో అది ఏమన్నా పెడతారా? ఈ బ్రాండే కొనాలని కానీ ఈ బ్రాండ్ తీసుకున్న తండ్రులకే ఇది కనీసం 30 రోజుకి క్వార్టరో ఫుల్లో హాఫ్ ఏదో ఉంటుంది కదా, అవి తీసుకున్న వాళ్ళకి విధి విధానాలు ఇవేమన్నా పెట్టబోతున్నారా? అంటే ఇక్కడ వాళ్ళ భాషలో మాట్లాడుకుంటే, వాళ్ళ భాషలో, ఇది మన భాష కానే కాదు, వాళ్ళ భాషలో మాట్లాడితే ఇలాంటి విధి విధానాలు ఏమన్నా రాబోతున్నాయా? విధి విధానాలు రాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ నాన్న కిందనో నడుస్తూనే ఉంది కదా. అమ్మకు వందనం రాకపోయినా నాన్న కిందనో నడుస్తూనే ఉంది వాళ్ళు చెప్పినట్టుగా. చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లో చెప్పాడు, తమ్ముళ్ళు సాయంత్రం అయితే
క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీ అందరికీ ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను వచ్చినప్పుడు గుర్తొస్తున్నాను. ఈ మద్యం బాటిల్ చూడగానే నేను మీకు గుర్తొస్తాను. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి మరి ఎప్పుడు అందిస్తారో అది ఇంకా రాల క్లారిటీ. ఇప్పుడైతే ఇంధనం నడుస్తుంది, బట్ నాణ్యమైన సరసమైన నాలుగు చెప్పింది. మరి ఇప్పుడు అదే ముందు కదా నడుస్తుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఉందో అదే మద్యం అదే బ్రాండ్లు ఈ రోజు కూడా నడుస్తా ఉన్నాయి. మరి మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 4వ తారీఖున, మరి అది నాణ్యమైన మద్యం కాదన్నప్పుడు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే తీసేయాలి కదా మీరు. రెండోది ఆయన చెప్పినటువంటి బ్రాండ్లు ఇప్పుడు ఏదైతే నిన్న అసెంబ్లీలో బేరా అంట బూమ్ బూమ్ అంట అని మాట్లాడుతున్నారు కదా, ఈ బేరా అనే కంపెనీ ఇంటర్నేషనల్ బ్రాండ్. అది మీరు హైదరాబాద్ లో దొరికింది, చెన్నైలో దొరికింది, ప్రపంచవ్యాప్తంగా దొరికింది. అసలు ఆ కంపెనీ 2018లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. ఆ బేరా కంపెనీకి సంబంధించి ఆ బేరా బూమ్ బూమ్, బేరా బ్లాంజు, సో బేరా వైట్, అలా బేరా కంపెనీకి సంబంధించిన బ్రాండ్లు తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రెసిడెంట్ మెడల్ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు 2018లో. గవర్నర్ రిజర్వ్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో 999 పవర్ స్టార్ విస్కీని తీసుకొని వచ్చారు. మళ్ళీ పవన్ పేరు మీద అవి కూడా ఉన్నాయి అక్కడ. 999 పవర్ స్టార్ విస్కీ. మళ్ళీ బాలకృష్ణ కోప్పడి ఏమైనా ఇస్త్రీ ఏది పడితే అది తీసుకొని కొడతాడు కాబట్టి 999 లెజెండ్ విస్కీ అని ఇంకోటి తీసుకొని వచ్చారు. 999 లెజెండ్ విస్కీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ బ్రాండ్లను తీసుకురావడమే కాకుండా మార్చిలో ఆయన దిగిపోయే ముందు రెన్యువల్ చేసి మరీ వెళ్ళాడు దాన్ని. మళ్ళీ మేము తీసుకొని వచ్చామని చెప్తున్నాడు. ప్రెసిడెంట్ మెడల్ కానీ, గవర్నర్ రిజర్వ్ కానీ, లేదంటే బేరా కానీ, లేదంటే 999 లెజెండ్ విస్కీ, 999 పవర్ స్టార్ విస్కీ, ఇలా చాలా ఉన్నాయి సార్. ఏదో ఏసీపీ ప్రీమియము, ఏసీపీ పేరు మీద ఇటు రకరకాల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఈ మంచి బ్రాండ్లు కాదు అని చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు 5 సంవత్సరాల పాటు. సో ఇప్పుడు నేను అడుగుతున్నా సూటిగా, ఇవి మంచి బ్రాండ్లు కాకపోతే వీటన్నిటిని మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసేస్తున్నారా? ఎప్పుడు తీసేస్తున్నారు? సూటిగా అడుగుతా ఉన్నా. మరి అధికారంలోకి వచ్చి దాదాపుగా మీరు జూన్ 4, రేపు ఆగస్టు 4 వస్తే 2 నెలలు అవుతుంది. 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. మరి నాణ్యమైన మద్యం కాకపోతే ఇది ఈ 2 నెలల నుంచి దాన్నే ఎందుకు జనాలకు తాగిపిస్తున్నారు? నేను సూటిగా అడుగుతున్నా. నాణ్యమైన మద్యం కాకపోతే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి రోజునే ఈ బ్రాండ్లన్నింటినీ మేము తీసేస్తున్నాం, సో మొత్తం కొత్త తీసుకొని వస్తాను మొదటి 2-3 రోజులు. చనిపోయిన వాళ్ళు ఎంత మందో వేల మంది ఉన్నారు, ఆ లెక్కలన్నీ బయటికి తీస్తామని అంటున్నారు. ఎందుకు వరకు చనిపోయిన వాళ్ళు, ఏది 5 ఏళ్లలో చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయిన లెక్కలు తీస్తారు. ఎక్కడికక్కడ మీడియా ఉంది. నిజంగా ఈ మద్యం వల్ల చనిపోతే తెలుగుదేశం కార్యకర్తలు కొన్ని కోట్ల మంది తాగుంటారు కదా, లక్షల మంది దానికి సంబంధించి బీజేపీ వాళ్ళు కూడా తాగుంటారు కదా. ఇప్పుడు అడుగుతున్నారు, సోమవీర్రాజు గారు కూడా చెప్పాలి, 50 రూపాయల తమ్ముడు 1 కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు, మేము అధికారంలోకి వస్తే చీప్ గా 70కి ఇస్తాం, అవసరమైతే 50కి కూడా ఇస్తామన్నారు. అన్న సోమవీర్రాజు అన్న, మీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది, దాంట్లో మీ మంత్రిగా సత్యకుమార్ కూడా ఉన్నారు. సో మరి ఎప్పుడు 70 రూపాయలకు చీప్ లిక్కర్ చీప్ గా ఇస్తున్నారు? ఎందుకంటే మీరు చెప్పారు అధికారంలోకి వస్తే ఇస్తామని. సో వీటన్నిటికీ నాణ్యత లేని మద్యం ఏంటది, ఏమన్నారు దాని పేరు? అదేనా నాణ్యత లేని మద్యం? వాళ్ళు చెప్పేది అన్నారు కదా. దానివల్ల ఎవరైనా చనిపోయి ఉంటే దానికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లెక్కలు తీస్తే దానికి ఆయనే బాధ్యత వహించాలి. ఆ మరణాలకి వారే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2017 నవంబర్ 22న ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ డీలక్స్ ఆయన తీసుకొచ్చింది. తర్వాత ఒక్కొక్కటి చెప్తాను సార్. 2018 అక్టోబర్ 26 ఎవరు సార్ అధికారంలో ఉన్నారు? గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బ్యారల్ ఏజ్, 7th హెవెన్ బ్లూ, నాకు ఈ బ్రాండ్ల పేర్లు తెలియదు. తర్వాత 2017 జూన్ 7న హై వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ అంట. తర్వాత 2018 నవంబర్ 9 ఎవరు అధికారంలో ఉన్నారు? రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్ ఇవి. తర్వాత 2019 మే 14న అప్పటికున్నారా వారే కదా మీరు 30-31 అధికారంలోకి అప్పటికి ఆయన సంతకం పెట్టింది. ఇదేనా మీరు చెప్పింది? బీరా 91 అంట. బీరా 91 బీరా బ్రాండ్. ఇంకా చాలా ఉన్నాయి మీరు చెప్పిన పేర్లు ఇవన్నీ కూడా. అంటే ఒకవేళ ఈ బ్రాండ్లు దాగి ఎవరైనా చనిపోయి ఉంటే బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఈ బ్రాండ్లను తీసుకొచ్చి సంతకం పెట్టిపోయింది చంద్రబాబు నాయుడు గారు. కాదు అని వారు అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ చేసుకోవాలి, అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ చేయాలి. ఈ బ్రాండ్లు తెచ్చింది నేను కాదు, వీటికి నాకు సంబంధం లేదు, ఆ చావులకి నాకు సంబంధం లేదు, ఆ నాణ్యత లేని మద్యానికి నాకు సంబంధం లేదు అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ చేసుకోవాలి. సార్ ఏంటి సార్ ఇది? చనిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా తీస్తారంట, 1000 మంది చనిపోయారంట, నాణ్యత లేని మద్యం అంట. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ నాణ్యత లేని మద్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? పైగా ఆ డెస్టిలరీలు ఏవో ఉంటాయి కదా,
అవన్నీ కూడా Distillery కూడా మేము వచ్చిన ఒక టీడీపీ కొత్త నాయకులు distillery కూడా ఎవరైతే తీసుకురావాలి. ఉన్నారో వారిదే కంటిన్యూ అయ్యి అవే కొత్తగా ఒకటి కూడా లేదు కదా, ఒకటి కొత్త తీసుకురా. డిస్టిలరీ కూడా మేము వచ్చిన తర్వాత తీసుకురాలా. అన్ని పాత డిస్టిలరీలే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత సో ఇప్పుడు 2014 తండ్రికి పంతొమ్మిదిలో వందనం, తెచ్చింది. తండ్రికి ఇంధనం, తల్లికి వందనం, తండ్రికి ఇంధనం. ఈ ఇంధనం గురించి ఏం చెప్తారు సార్? వాళ్ళు తీసుకొచ్చిన ఇంధనమే కదా ఇది. కృష్ణంరాజు గారు అయ్యా సార్. సార్ ఇప్పుడు ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీ అనేది కూడా ఒకసారి మనం ఇది ఆలోచించాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే క్రమంగా మద్యం వినియోగం తగ్గడం, అయితే మద్యం విక్రయాలు తగ్గడం కరెక్ట్, రెవెన్యూ పెరగటం. అయితే దీనికి సంబంధించి కూడా ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పిన అది కూడా తప్పేనండి. ఈ చాలా రకాల బ్రాండ్ల రేట్లు ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రేట్లు ఎక్కువగా లేవు, తక్కువగానే ఉన్నాయి. అయితే ఆ విషయాన్ని చెప్పుకోవడంలో, ఆ విషయాన్ని కంపేర్ టు స్టేట్మెంట్ ఇవ్వడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఇది ఒక అంశం. అయితే రెండోది, దీనికి సంబంధించి ఈ మద్యం విక్రయాలకు సంబంధించి నానా యాగి చేశారు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు. ఆవిడ కూడా ఒకసారి ఒక మద్యం షాప్ లోకి వెళ్లి ఒక హంగామా చేశారనమాట. అక్కడ అంతా కూడా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతోంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగట్లేదని చెప్పి దానివల్ల పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతోందని చెప్పి కూడా ఆవిడ చెప్పారు. అయితే మీరు అధికారంలోకి వచ్చి, ఈ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 40 రోజులు అవుతోంది. మరి మీరు ఇప్పటి వరకు కూడా టోటల్ గా ఈ డబ్బుతో ఈ లావాదేవీలు పూర్తిగా నిలిపివేసి డిజిటల్ లావాదేవీల్లోకి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే మీరు అధికారంలోకి రావటం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారు, ఎంత హంగామా అయినా చేస్తారు. మీ పరమావధి మాత్రం ఏమిటంటే కేవలం అధికారమే. కాబట్టి ఏంటంటే ఈ ప్రజలు, నేను చెప్పాను మీకు, ప్రజలు దారుణంగా వంచబడ్డారు. ప్రజలు దేశంలో ఎక్కడ ప్రజలు ఓడిపోయారు. ఆ విషయాన్ని ప్రజలు తెలుసుకుంటే మంచిది. రైట్. నాగమణి గారు, 45 రోజులైంది అధికారంలోకి వచ్చి, నాణ్యత లేని మద్యం ఇచ్చారు, అందరి ప్రాణాలు తీశారన్నారు కదా. ఇమీడియట్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెట్టాల్సింది ఆ విషయం పైనే. ఈ రోజు నుంచి ఈ మద్యం ఏది అమ్మడం లేదు, మంచి పాలసీ తీసుకొస్తాం, మంచి లిక్కర్ తీసుకొస్తాం, బాగా తాగండి, ఊగండి, ఆరోగ్యం నాశనం చేసుకోండి, మేము ఎంత మద్యమైనా సరఫరా చేస్తాం, తల్లికి వందనం, నాన్నకి ఇంధనం కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించాలి కదా. ఈ రోజుకి ఆ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారంటూనే 45 రోజులుగా రాష్ట్ర ప్రజలకి అదే మద్యం పోస్తున్నారు, అదే తాగిస్తున్నారు. పైగా మళ్ళీ వైఎస్ఆర్సీపీని, మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. అదే అండి, ఈ అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం పరమావధిగా వచ్చారు. తర్వాత ఈ రోజుకి కూడా అసెంబ్లీలో ఈ రోజు మద్యం మీద శ్వేతపత్రం అంటూ అవన్నీ చెప్పినప్పుడు కూడా అవన్నీ చూస్తుంటే నిజంగా మనసంతా ఇలాగ ఎంత ఉద్రేకం వస్తుందండి, చెప్పలేకపోతాం అనమాట. ప్రజల్ని ఇంత మోసం చేసింది కాకుండా 45 రోజుల నుంచి వీళ్ళు చేసిందే కాకుండా ప్రతి విషయంలో మోసం అండి. ఈ మద్య విషయమే కాదు, మహిళల విషయంలో కాదు, పిల్లల విషయంలో కాదు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆసరా పథకాన్ని మహిళల పేరిట వేసిన గొప్ప ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి గారు. మద్య విషయంలో ఈ మద్యపానానికి అలవాటు పడిపోయి చాలా మంది అవుతున్నారు. మద్యపానం తగ్గాలని ఉద్దేశంతో ఆయన పెట్టింది కూడా తప్పు కింద చిత్రీకరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ నివేదికలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని. ప్రతి విషయంలో కూడా ఈ 5 ఏళ్లలో ఆయన పరిపాలన అప్రిషియేట్ చేస్తూనే వచ్చారు. కానీ ఈ రోజుకి అదే మద్యాన్ని సరఫరా చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈయన మోసపూరిత, కుట్రపూరిత, అబద్ధాల పూరితమైనటువంటి ఆయన ప్రసంగాలు ఏ రకంగా ఉంటాయో మనం చూస్తున్నాం కదా. సింపుల్ లాజిక్ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ మద్యం దాగి అందరూ చచ్చిపోతున్నారు, ఇది నాణ్యత లేని మందు, దాని ఆ మత్తు మంచిది కాదు ఏదో చెప్పారుగా. మరి 45 రోజులుగా అదే మందు పోస్తున్నారు అందరి నోట్లో. 45 ఇంకా ఎక్కువ. 4వ తారీఖు వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ప్రమాణ స్వీకారం చేసి నుంచి 4వ తారీఖు 2 నెలలు అధికారం, 2 నెలలు అనుకోండి, 2 నెలలు. ఇప్పటికి అదే మద్యం పోస్తున్నారు అందరి నోట్లో. చంద్రబాబు నాయుడు గారు పోస్తే మాత్రం అమృతం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు పోస్తే విషం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పోస్తే అద్భుతంగా కిక్కెక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు పోస్తే మాత్రం ప్రాణాలు పోతాయి. ఇది ఈ చర్చ ద్వారా మనం అంటున్నా కానండి, ప్రత్యేకంగా
ప్రజల్లో మాత్రం ఈ చర్చ మాత్రం ఖచ్చితంగా ఉందండి. అప్పుడు అన్నారు, అప్పుడు ఏం తగ్గించేశారు, ఏం చేశారు అని మా ఇంటిలో పనిచేసే వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కదండి, వాళ్ళ భర్తలు తాగడం దగ్గర నుంచి అప్పటికేం తగ్గిపోయింది, ఇప్పుడేమైంది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయండి. ప్రజల మధ్యన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మేము మోసపోయాం అన్న విషయం మాత్రం ప్రజలు ఇప్పటికే గ్రహించారండి. రైట్, మహిళలు గ్రహించారు ఆ పథకాలు ఇప్పుడు 2019 తాగుబోతులు కూడా గ్రహించారా? 2019 కూడా గ్రహించారా? తాగుబోతులు గ్రహించడానికండి, గ్రహించినా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అలవాటు పడిపోయారు కాబట్టి. అది ఏదో మార్చేస్తారు, కొత్తది ఇస్తారు, అది ఇవ్వలేదండి, అప్పుడే ఏదో చేస్తారు. సరే, ఇస్తే ఇచ్చారు మేడం, ఇవ్వండి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే పాలసీ మార్చండి, రేట్లు మార్చుకోండి, కొత్త నాణ్యమైంది తీసుకురండి, ఏదైనా చేయండి. కానీ అవి తాగితే చనిపోతారని చెప్పిన తర్వాత వాటిని ఎందుకు బ్యాన్ చేయలేదు? ఇమీడియట్గా ఎందుకు ఆపేయలేదు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా చంద్రబాబు నాయుడు గారికి? 45 రోజులు తాగించారే వాళ్ళ దగ్గర. ఎంత దుర్మార్గం ఇది! అది విషయం లాంటిదని చెప్పారు కదా. అదే మాట మాట్లాడుతున్నారండి. శ్వేతపత్రం విడుదల చేస్తూ అసెంబ్లీలో ఈ లిక్కర్ల గురించి మాట్లాడతారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు అన్నట్టు. ఇందాక ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్లు, నేను చెప్పిన డేటు, ఇది అవునా కాదనేది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు పెట్టాలి కదా. అబద్ధాలు చెప్తారు. ఎస్, వెంకటరెడ్డి గారు అఫీషియల్ ఆన్ రికార్డు. అది 2018 నవంబర్లో ఒకటి ప్రెసిడెంట్ మెడల్ అనుకుంటా, ఇంకోటి 2018 జూన్లో ఏదైతే గవర్నర్ ఎదురు ఆ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అన్నట్టు 156 విస్కీ, బ్రాందీ, వైన్లకు సంబంధించినటువంటి బ్రాండ్లని ఏదైతే ఒక 50-60 బీర్లకు సంబంధించి మొత్తం ఆయన వెళ్ళేటప్పుడు రెన్యువల్ చేసేలాడు. ఏప్రిల్ 2019 నుంచి మే 2019 లోపు ఆయన రెన్యువల్ చేసి కూడా మరీ వెళ్ళాడు. సో ఇప్పుడు మీరు అన్నారు 60 రోజులు అయింది, మరి దీనికి సంబంధించి ఎందుకు చేయాలా? రేపొద్దున ఇంకేం జరగబోతుందో తెలుసా మీకు? 43,000 బెల్ట్ షాపులు ఉండే 2019 కంటే ముందు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు గుడి పక్కన, బడి పక్కన, ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని ఏర్లై కిరాణా దుకాణాలతో సహా మద్యం దొరికేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 టు 19. సేమ్ మళ్ళీ రేపు 24, ఇప్పుడు 24 నుంచి 29 కూడా మీ కిరాణా దుకాణాల్లో కూడా రేపు పొద్దున మద్యం దొరికేటటువంటి స్థాయికి దాన్ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కావాలి. మేమేమో ప్రభుత్వం తరపున నిర్వహించి దానికి ఒక టైమింగ్ పెట్టి వద్దు తాగొద్దని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు తాగాలి, మీరు తాగి ఊగితేనే దీనికి ఆదాయం వస్తుంది, తాగాలని చెప్తున్నారు. సో రేపొద్దున ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన కూడా ఈ మద్యం బెల్ట్ షాపులు ఏర్లై పారుతాయి. జాగ్రత్తగా ఉండాలి మహిళలు బయటకు వెళ్ళే వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే మీరు చూసారు కదా, 9 ఏళ్ల బాలకైతే ఇవాళకి 18-19 రోజులు అనుకుంటా. ఇప్పటికీ అమ్మాయి శవాన్ని తీసుకురాలనేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం. ఇంకేంటి సార్ ఈ ప్రభుత్వం చేసేది? రైట్, అందరు మందు బాబుల తరపున ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏంటంటే, మీరు చెప్పినట్టుగానే ఆ మందు తాగితే చనిపోతారు, ఇమీడియట్గా దాంట్లో ఏవో కలిపేశారు, అట్లాంటి నాణ్యత లేనిది అన్నారు కాబట్టి ఇమీడియట్గా ఆ మందును ఆపేయండి. 45 రోజులుగా ఎన్ని ప్రాణాలు పోయి ఉంటారో మీరే లెక్కేసుకోండి. పైగా ఈ బ్రాండ్లు, నేను చదివి వినిపించినటువంటి బ్రాండ్లన్నీ కూడా మీరు తీసుకురాలేదని అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ చేసుకోలేకపోతే, ఒకవేళ ఆ బ్రాండ్లే తాగి ఎవరైనా చనిపోయి ఉంటే దానికి మీదే బాధ్యత. లేదంటే మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇవి నేను తీసుకురాలేదు అని. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, అలాగే కృష్ణరాజు గారు, నాగమణి గారు, థ్యాంక్ యూ మ్యామ్. చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తున్నామండి సాక్షి టీవీ.